రాష్ట్రంలో చాలా చర్చ జరుగుతుంది. హ్మ్. దానికి ఎన్ని కోణాలు చెప్పినా, హ్మ్. ఎన్ని మాటలు చెప్పినా, పోలీసు దర్యాప్తు ఏదేమైనా గానీ, ప్రజలు విశ్వసిస్తుంది ఒకటే, ఇది బీఆర్ఎస్ చేసిన హత్య. హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళతో పంచాయతీ ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చింది. హ్మ్. మేడిగడ్డ పైన వేసిన కేసులే ఆయనని ఇవాళ ఇది మేడిగడ్డ కేసి ప్రాణం పోయి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, హ్మ్. పబ్లిక్ బిలీఫ్ అండి. ఇప్పుడు పబ్లిక్ విశ్వసించిన తర్వాత నీకు ఏ చట్టం, ఏ న్యాయం అంతా తర్వాత. ఎందుకంటే ఆయన చనిపోయినోడు ఇప్పుడు ఏ న్యాయం చేసినా తిరిగి రాడు. నంబర్ 1. హ్మ్. సో ఆయన పోరాడింది అయితే మేడిగడ్డతోటే. సెటిల్మెంట్లు చేసిండని ఇలా కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు భూమి దందాల ఒకటి చెప్తే పంచాయతీ. వినండి. ఆ. కేటీఆర్ ఒక అమ్మాయి హ్మ్. తను సూసైడ్ చేసుకొని చనిపోతే ప్రేమాయణం అంటగట్టిన అందరు ఆయన లెక్క రంకు కట్టుకుంటాడు అనుకుంటాడు కానీ హ్మ్. ఆమె పాపం ఉద్యోగం రాక ఇబ్బందులు పడి చనిపోయింది ఆమె. హ్మ్. అలాగే మేడిగడ్డ పరిస్థితి, హ్మ్. ఈ రాజలింగం గారిది కూడా అంతే. రేపు ఇంకా చక్రధరదైనా ఇంకో రంకో బొంకో కట్టాల్సిందే. అది అది వ్యవస్థలో వాళ్ళు చీడపురుగులు అట్లా తయారైనారు. కాదు, వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది కదన్నా. ఏమని? ఇప్పుడు రాజలింగం గారి వాళ్ళ భార్య ఏదో భూదందాలు పంచాయతీలని మామూలు ల్యాండ్ కు సంబంధించిన గొడవలు అని చెప్పి ఆమె డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఫస్ట్ టైం ఏమి ఇచ్చిందో చూడలేదా మీరు? హ్మ్. ఎవరి పేరు ఏమి ఆరోపించింది? కేటీఆర్ తో సహా హ్మ్. కొంతమంది పేరు తీసిందా లేదా? మరి ఎందుకు మరి రెండోసారి అలా ఎందుకు చెప్పింది? చూడండి, ఇప్పుడు వాళ్ళ భర్త అసలు మనిషే లేడు ఇంట్లో. హ్మ్. ఏం చేసినా తీసుకురాలేరు. హ్మ్. ద ఫస్ట్ స్టేట్మెంట్ వాట్ దే గివెన్ అది క్యాలిక్యులేటెడ్. తర్వాత అంతా పైనుంచి ప్రెషర్లు వస్తాయా, బెదిరిస్తారా, ఆమెకు పెళ్లి కావాల్సిన బిడ్డ ఉందా, చూడండి ఎన్నో రకాలుగా ఒక మధ్యతరగతి కుటుంబం. హ్మ్. సో దాన్ని మనం అర్థం చేసుకొని కాంట్రవర్సీ చేయందే బెటర్ అని నేను అనుకుంటున్నాను. కాదు, యాక్చువల్గా వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు కదా, కౌన్సిలర్ ఉంది వాళ్ళ భార్య. బీఆర్ఎస్ లో ఉండి ఎందుకు బయటకు వచ్చారు చెప్పండి? దేనికి? వాళ్ళు చేసే అకృత్యాలు నచ్చకనే బయటకు వచ్చారు. హ్మ్. వాళ్ళు చేసే దరిద్ర పనులు చేత చూడలేక ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అన్నాడు అనొచ్చు. హ్మ్. తీసుకుంటే ఎవడు చూడబోయండి? మీరే చెప్పండి. హ్మ్. తీసుకొని దగ్గర పెట్టుకుంటే ఇలా నాకు వచ్చే నష్టమే ఉంది. సో ఆ నిజాయితీగా ఉన్నాడు, ప్రాణాలు కోల్పోయిండు. అంటే ఏంటి, ఇప్పుడు బీఆర్ఎస్ఏ హత్య చేసిందంటారా? ప్రజలు అంటారు అని చెప్తున్నాను నేను. ప్రజలు అంటారు. జనం అనేదే చక్రధర అంటాడు. హ్మ్. ఇప్పుడు న్యూస్ రీడరు హ్మ్. న్యూస్ చదువుతాడు, హ్మ్. వినొచ్చినావా అంటే ఏం చెప్తారు? హ్మ్. ప్రజలు అనుకున్నదే కదా, వాళ్ళ గొంతుకై మాట్లాడతాడు. హ్మ్. వాళ్ళ గొంతుకనే నేను మాట్లాడుతున్నా. కోమటిరెడ్డి గారైనా హ్మ్. ప్రజలు అనుకున్నదే చెప్పిండు, ఆయన ఒపీనియన్స్ ఏం చెప్పలే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చక్రధర్ గౌడ్ గారే నెక్స్ట్ నా ప్రాణాలు కూడా ఇలాగే పోయే అవకాశం ఉందని అంటున్నారు. See, మీకు yes, దేనికని? ఇప్పుడు చాలా మంది ఈ వ్యాఖ్య చేస్తుండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకి కొంచెం వరకు తెలియదు హ్మ్. బిజీ లైఫ్ లో. ఇప్పుడు డిస్టిక్లలో పోతే, రైతుల దగ్గర పోతే చక్రధరోడు అనే నేపథ్యం ఏంది, ఆయన ఎలా పనిచేసిండు, హ్మ్. ఒక అన్టోల్డ్ స్టోరీ లెక్క మా దగ్గర మీడియాని కట్టడి చేసి చాలా విషయాలు బయటికి రాని అన్నప్పటికీ హ్మ్. ఈ రాష్ట్రంలో చాలా మంది గుర్తుపడతారు. హ్మ్. ఈవెన్ సీఎం దాకా కూడా చక్రధర్ ఎలాంటి వాడు, ఎలా పనిచేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు, హ్మ్. ఇంక్లూడింగ్ కేసీఆర్తో సహా. హ్మ్. నేను చేసిందే రైతుల పని. హ్మ్. సో రైతుల కోసం, బడుగు బలైన వర్గాల కోసం నిలబడ్డప్పుడు, హ్మ్. అండ్ దట్టు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా మారింది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా మీరే కదా కేసు పెట్టి నేనే పెట్టినా. హరీష్ రావు గారి మీద. ఎస్, ఎగ్జాక్ట్. హ్మ్. సో ఆ ఏదో కేసు విషయంలోనే హ్మ్. చక్రధర్కి థ్రెట్ ఉండొచ్చు అని ప్రజలు అనుమానం పడుతున్నారు. హ్మ్. మీరు అనుకుంటున్నారా ఉందని? చూడండి, ఇప్పుడు 100% ఉంటుంది. హ్మ్. మనం ఎంచుకున్న దారేంది? హ్మ్. మనం ఎవరితో సావాసం చేస్తున్నాం, అప్పుడు ఎవరితో పగలు పెట్టుకుంటున్నాం, ఏ రాజకీయంలో ఎవరిని విమర్శిస్తున్నాం, హ్మ్. ఇలాంటివన్నీ చెప్తాయి, మనకి ఇండికేట్ చేస్తాయి. హ్మ్. నా మీద అక్రమ కేసులు అయితే నాకు ముందు తెలుసు. హ్మ్. ఐఎమ్ రెడీ. పోయినా వచ్చినా ఇప్పుడు కూడా అంతే జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారి మీద మీరు న్యాయ పోరాటం చేస్తున్నారా? ఖచ్చితంగా హ్మ్. న్యాయ పోరాటమే చేస్తున్నా. లేకపోతే ఆయన ఏమన్నా పబ్లిక్ లో తిడుతున్నానా అండి, నేను ఏమన్నా వాళ్ళ ఇంటి మీద రాళ్ళిస్తున్నానా, హ్మ్. భౌతిక దాడులు చేస్తున్నానా, పోదాం కొడదాం అంటున్నానా? హ్మ్. లేదే, నేను చట్టపరంగా కేసేసిన, హ్మ్. నాకున్న హక్కులు హ్మ్. న్యాయస్థానంలో నాకు వరకు ఎంత సాధ్యమైతే అంత కొట్లాడుతున్నా. హ్మ్. సో హరీష్ రావు గారితో కొట్లాడే దమ్ముందంటారా మీకు? ఎందుకు, ఆయన మనిషి కాదేంది? హ్మ్. అంటే మనిషి కాదు. మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా పెద్ద వ్యక్తులు కదా వాళ్ళు. ఏమైనా కోటేసుకొని వచ్చాడు వాదిస్తాడా హరీష్ రావు? హ్మ్. నా లెక్కనే మూలకు కూర్చున్నాడు కదా, హ్మ్. ఒక అడ్వకేట్ పెట్టుకున్నాడు కదా, హ్మ్. అడ్వకేట్లు చూసుకుంటారు. హ్మ్. నా వాయిస్ నేను చెప్తా, ఆయన వాయిస్ ఆయన చెప్తాడు. హ్మ్. హరీష్ రావుతో కొట్లాడుతాడు, నీకు పెద్ద కావచ్చు, నాకు పెద్ద కాదైనా. హ్మ్. ఆయన మనం ఓట్లేస్తే అయిండు మినిస్టర్, పుట్టుకతోటే హ్మ్. ఇట్లా గన్స్ తోటి ఉట్టలే, ఆయన గన్మెన్లతోటి ఉట్టలే. ఓకే, ఎవరైనా కామన్ మ్యానే.
వి మేక్ దెమ్ ఎక్స్ట్రాడినరీ బై గివింగ్ అవర్ ఓట్. ఓకే, మన ఓట్ల ద్వారా గెలిచారు. ఆడు అంత తోడైతాడు, మంచోడ చెడ్డోడ తర్వాత మీరు హరీష్ రావు గారి మీద పోటీ చేశారు మొన్న ఎలక్షన్ లో 23లో. 23లో ఎలా మీరు అసలు ఏ ధైర్యంతో పోటీ చేశారు ఆయన మీద? ధైర్యంతో కాదు, బీఎస్పీలో టికెట్ ఇస్తే పోటీ చేస్తా. దానికి ధైర్యం ఏముందండి? బీఎస్పీ టికెట్ ఇచ్చింది అంటే ఆయన మీద నిలబడొద్దు అని వాడు హుకుం జారీ చేసి. సిద్దిపేటలో మీరు ఎందుకంటే హరీష్ రావుకున్న పలుకుబడి సిద్దిపేటలో మీరు ఎలా గెలుస్తారని ఆయన మీద నిలబడ్డారు? ఆ పలుకుబడి ఏందో తెలిసే నిలబడ్డా. అదో పనికి పలుకుబడి. ఆయన ఎలిగేషన్స్ ఎలా మాట్లాడారు మీరు? ఏంటి అసలు ఆయన ఎలిగేషన్స్? ఎలిగేషన్స్ ఏంటండి, ఇప్పుడు ఆమె లోకల్ గై, నేను ఒక సామాన్యుని, ప్రజలతో మమేకమై తిరుగుతా. ఆయన మీదున్న యాంటీ ఏదైతే వేవ్ ఉందో నేను దాన్ని పైన పోరాటం చేసిన. సరే భూములు గుంజుకుంటుండు, 7 లక్షలు అన్న కాడ 3 లక్షలే ఇస్తుండు. ఆ 3 లక్షల వాని కోసం నేను నిలబడ్డప్పుడు ఆ ఓటు నాకే వస్తుంది. మా అన్న మా కోసం నిలబడ్డాడు, పోరాడుతుండు, వీడు కదా మాకు కావాల్సిందని ప్రజలు కోరుకున్నారు కాబట్టి నాకు 17,000 ఓట్లు పడ్డాయి. 17,000 ఓట్లు. ఇప్పుడు హరీష్ రావు గారు భూములు ఇవన్నీ లాక్కుంటే ఇంత మెజార్టీతో ఎలా గెలుస్తాడు? అరే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఈ ఏరియాలో ఒకటే టిఫిన్ సెంటర్ ఉంది, ఇంకొక 150 కిలోమీటర్ దాకా టిఫిన్ సెంటర్ లేదు. నీకు కాలితే పోయి తింటావా? తినవా? తింటాం. అది ఎట్లుంది, వాడు ఏమిటోడు, వాడి కులం ఏంది, మతం ఏంది, వాడు తానం చేసిండా తానం చేయలేదా, ఇవన్నీ చూడరు. పోతారు, ఇంత బతకాలి కాబట్టి తింటాం. ఏసీరు వేయకపోతే ఆయననే వేసుకున్నాడు. 17,000 ఓట్లు వచ్చాయి మీకు. ఎస్, ఈ లెక్కలో ప్రజల మంచి అభిమానం. 9%. 17,000 ఓట్లు అంటే మామూలు మాట. 9% అండి, 9%. ఏమి ఒక్కటే దఫాకి బిఎస్పి నుంచి, అప్పుడు బిఎస్పికి 600 ఉండే, మనం చేసినప్పుడు 16,600. అది కూడా ఈయన కుట్ర ఎంతో చేసిండే, దానిపైన కూడా కేసు పెట్టినా నేను. ఎలక్షన్ పిటిషన్ కోర్టులో నడుస్తుంది. అన్ని ఫోన్ ట్రాపింగ్ చేసి మీ విషయాలు మొత్తం ఎగ్జాక్ట్లీ అక్రమాలకు పాల్పడ్డాడు ఈవీఎం లో అని కేసు కూడా ఫైల్ చేసిన. అది జనవరిలో చేసిన, ప్రభుత్వం అది రాగానే చేసిన. ఇప్పుడు ప్రభుత్వం తరపున మీకు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఒకటి, ఒక సామాన్యునికి ఇచ్చే భద్రతని నాకు ఇస్తారు, కాదంటే అడిషనల్ గా అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రజలు తిరుగుతున్న సందర్భాలు కొన్ని కొంచెం జాగ్రత్త ఉండాలి. దాడి జరిగే అవకాశం ఉందంటారా? అది వాళ్ళు చేసేటోడు చెప్పాలండి. నేను ఒకటి, మనం దిగుతున్న పనులలో ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు రాజలింగం లెక్క ప్రాణాలు ఓడగొట్టుకోవాలని కూడా అనుకోడు నిజంగానే. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, భార్య, తల్లి, మాకు కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఎంత కొట్లాడినా కానీ మన కుటుంబం బాగుండాలి. ఎగ్జాక్ట్లీ, ఎవడైనా చావాలని కోరుకోడు. సో చావు అనివార్యం అయితే ఎవడు తప్పించలేడు దాన్ని. సో పోరాడాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలి. నేను చదువుకుంది పొలిటికల్ సైన్సే. సో ఏదో అప్పుడు చదివిన చదివే కావచ్చు, ఇంత ఇంట్రెస్ట్ ప్రజలపైన ఏదో చేద్దామనే ఒక ప్యాషన్, ఇవ్వడంలో ఒక తృప్తి. సో అదే ఇక్కడికి తీసుకొచ్చింది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గతంలో మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకే పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ తరఫున మీకు టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ మీద చాలా ఎలిగేషన్స్ తెచ్చారు. అది ఆయన అడగాలి, మీరు నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన ఎట్లా అడుగుతాం? మీరు ఇంత ముందు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతురు, మీ మీద మీ తెల్ల బట్టల మీద కూడా బురద పోసిండు. బురద ఎందుకు పోసిండు అంటే